Cheers. Oh, Sarah. Hey, hi guys. Good morning, all of you. Welcome back to our channel Ranjit on Wheels. అశ్విని, శ్రీకాంత్ అండ్ నేను ముగ్గురం కలిసి అయితే బఫెట్కి అయితే వచ్చినాము. సో ఇది అన్లిమిటెడ్ బఫెట్. మనిషికి అయితే దగ్గర ఒక 3,000 రూపాయలు ఏమో అవుతుందంట ఛార్జ్. సో మన హైదరాబాద్లో కూడా చాలా కూడా చూసింటాం. మరి ఇక్కడ ఏమేమి ఉన్నాయని చూద్దాము. దాని పేరెంట్స్ వచ్చి రెస్టారెంట్ యూని బఫెట్. అండ్ లోపల మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటాయట. అదండి. సో ఈ విధంగా ఎంట్రన్స్ అయితే ఉంది. అదిరిపోయింది. చాలా ఇప్పుడు ఏమేమి ఉంటాయి, ఏమేమి తింటాం, ఇవన్నీ చూద్దాం అదండి. సో ఫర్ ద ఫస్ట్ టైం ఏం తిందామా అని చెప్పేసి మా బ్రో అయితే చూస్తూ ఉన్నాడు. అండ్ ఇక్కడ చాలా ఉన్నాయి. అసలు బఫే సిస్టమ్ ఎట్లుంటుంది ఇదంతా ఒకసారి ఒక వీడియో ద్వారా చూపెడతా అదండి. సో ఇప్పుడైతే మేము ఏమేమి ఉన్నాయి ఐటమ్స్ చూడడానికి పోతున్నాము. ఫస్ట్ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతాయి బ్రో? ఫస్ట్ నువ్వే చెప్తా. ఫస్ట్ స్టార్టర్స్ ఇవి చూరోస్. ఈ చూరోస్ మనము ఆస్ట్రేలియాలో ఎక్కువ తిందాం. మనం చూడొచ్చు. ఫ్రైడ్ మోమో తీసుకుంటాను బ్రో. సో ఇక్కడ ఫ్రైడ్ మోమో, పునుగులు, బజ్జీలు, ఫిష్, పునుగులాగా ఉన్నాయి అవి, చీజ్ బాల్సా. ఇది రొయ్యను ఫ్రై చేసిరు. ఇవన్నీ కూడా మొత్తం కూడా ఇది ఒక సైడ్ అన్నట్టు. ఫస్ట్ డీప్ ఫ్రైస్ చూపెడతాను నేను. తర్వాత నాన్స్, పరాటా, నాన్స్, పిజ్జా. అండ్ ఇదేదో రెజిన్కి సంబంధించిందంట. ఇది దానికి సంబంధించింది. అండ్ ఇవి ఇక్కడ గవ్వలు ఉన్నాయి, చికెన్ ఉంది, చికెను, రొయ్యలు, చికెను. మళ్ళీ ఇక్కడ రొయ్య, పెద్ద రొయ్య, చిన్న స్క్విడ్. ఇది రొయ్యనే. ఇది క్రాబ్ కాదు, ఇది కప్ప కావచ్చు నాకు తెలిసి. అండ్ ఇది ఏదో టర్కీ చికెన్, ఇది చికెనే. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రెంచ్ డిషెస్. అండ్ ఈ చేపను చూడండి ఎట్లా చేసారో. ఇట్లా చేపను మొత్తం కాకుండా ఇట్లా చీల్చుకొని తింటారు. గవ్వలు అండ్ లాబ్స్టర్ అండ్ గవ్వ, ఇంకా పెద్ద చేప, మళ్ళీ ఫిష్. ఇగో రొయ్యను ఎట్లా చేసారు చూడండి. అండ్ ఇది పోర్క్ అనుకుంటా, బీఫ్. మళ్ళీ ఇవి డిఫరెంట్. ఇగో చూడండి, ల్యాంప్ కాలు మొత్తం పెట్టేసారు ఇక్కడ. చాలా బాగుంటుంది చూడడానికి. ఇదైతే పోర్క్ అనుకుంటా. ఇది రిబ్స్. ఇది మష్రూమ్, నా ఫేవరెట్. ఆలు. వావ్. ఫ్రైడ్ రైస్. సో ఫ్రైడ్ రైస్ కూడా ఉంది ఇక్కడ. నైస్. సో ఇవి వచ్చేసి సలాడ్స్, బాయిల్డ్. ఏంటి అది? ఓకే, మోజ్విల్లా చీజ్ అండ్ టమాటో అంట. అండ్ ఇదంతా లెటర్స్ ఇవన్నీ. అండ్ ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి కొన్ని. అండ్ చీజెస్, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చీజెస్. అండ్ ఇగో మొత్తం ఫ్రెంచ్ అయినా ఇదంతా. ఇక్కడ సూషీలు ఉన్నాయి. సూషి తింటావా అని అంట చూడకుండా. స్క్విడ్, రొయ్యది. అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సూషీస్ ఉన్నాయి. స్మోక్ కూడా ఉంటుంది, చల్లగా ఉంటుంది కాంటే. ఇవన్నీ వేడిగా ఉండవు. ఇవన్నీ సూషీస్ అన్నట్టు, జపనీస్ వెరైటీస్. ఇక్కడ ఏమేమి ఉండే? ఏషియన్ ఉంది, ఫ్రెంచ్ ఉంది, జపనీస్ ఉంది, కొరియన్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఇప్పటివరకు మనం చూసిన దాంట్లో. అండ్ తర్వాత ఇవన్నీ రొయ్యలు. మనల్ని వీటిని గ్రిల్ చేసి కూడా ఇస్తారు, కాల్చి కూడా ఇస్తారు అనుకుంటా. ఇప్పటిదాకా మనం చూసినాక ఇదంతా రొయ్యలే. ఇక డిఫరెంట్ నత్తలు, పీతలు అన్నీ సంబంధించినవి ఉన్నాయి. క్రాబ్స్, స్నేల్స్. ఇది చూడండి, మొత్తం పిగ్గు లెగ్ మొత్తం పెట్టేసారు. ఇది ఇక్కడ ఉన్నది. మళ్ళీ ఇప్పుడు స్వీట్స్. ఇది డెజర్ట్స్లో మీరు చూడవచ్చు. ఇక్కడ చూడండి ఎన్ని రకాల డెజర్ట్స్ ఉన్నాయో. మొత్తం డెజర్ట్సే కదా ఇవి. బబుల్ టీసేనా? క్యారమిల్ లాంటిదా? క్రీము. అండ్ ఇవన్నీ చాక్లెట్సా? బొబోన్సా? ఇక్కడ ఇవి చూడండి. ఇవి రొయ్యలతో చేస్తున్న చిప్స్.
అవునా? కేకులు ఇవన్నీ. ఓహో, ఎన్ని ఉన్నాయి ఇవ్వండి. ఇక ఇటు కూడా ఫ్రూట్ సలాడ్. ఇవన్నీ ఫ్రూట్స్ సంబంధించిన సార్. ప్యాషన్ ఫ్రూట్ మై ఫేవరెట్ ఫ్రూట్ అనుకోండి. డ్రాగన్ ఫ్రూట్, డ్రాగన్ ఫ్రూట్, ఆరెంజ్. ఇదేంటో ఫ్రూట్స్ ఇవన్నీ తిందాం. అండ్ ఇటు సైడ్ మళ్ళీ ఇవన్నీ డైరెక్ట్ పచ్చివి, డైరెక్ట్ ఇచ్చి మనం మన కళ్ళ ముందే గ్రిల్ కూడా చేయించుకోవచ్చు అన్నట్టు. ఇక రొయ్యలు, ఫిష్, ఈ ఫిష్ ఇక్కడ సంబంధించిన స్క్విడ్ కానీ, స్నేల్స్ కానీ, ఆక్టోపస్ కానీ, ఇంకో రైస్ నూడిల్స్ కానీ, ఈ నూడిల్స్ కానీ, ఇంకో మష్రూమ్స్ కానీ. అండ్ ఇక్కడ ఇవంతా కొరియన్ టైప్ డిషెస్ లాగా ఉన్నాయి. అండ్ మనం చూసుకుంటే ఇన్ని రకాల ఫుడ్లు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇది కాకుండా ఇంకా ఇటు సైడ్ జ్యూసెస్ అండ్ ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, హాట్ చాక్లెట్. మై గాడ్, ఇక్కడ లాట్స్ ఆఫ్ వెరైటీస్ చాక్లెట్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఇక మనం ఇచ్చి పడేద్దామా? కాదు 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 కాదు. అండ్ అదే కాకుండా ఇక్కడ ఆలివ్స్, కొన్ని పికిల్స్, ఇంకా ఇవంతా ఫైబర్ కిందికి వస్తాయి గాయస్, ప్రోబయోటిక్ కిందికి వస్తాయి. ఓ మై గాడ్, ఎన్ని ఉన్నాయి అసలుకి. సో ఇది నా ప్లేటు, ఫిష్ అండ్ లాబ్స్టర్స్ అండ్ స్నేల్స్. ఇది ఈమె ప్లేటు. ఆమె కొంచెం తక్కువ తింటుంది, నేను కూడా కొంచెం తక్కువనే తింటాను, హెల్దీ ఫుడ్. అండ్ ఇప్పుడు ఫస్ట్ మనము ఏం తిందామంటే స్నేల్ తిందాము. ఈ స్నేల్ స్నేల్ చాలా బాగుంది. ఇప్పుడు ఫిష్ తింటాము. నా ఫేవరెట్ లాబ్స్టర్. అట్లా ఎట్లా తింటావు బ్రో? ఇలా పెట్టేసుకున్నాం. ల్యాప్టాప్ కూడా సూపర్ ఉంది. సక్సెస్ఫుల్గా ఫస్ట్ రౌండ్ అయిపోయింది. సో ఇప్పుడు సెకండ్ రౌండ్కి వెళ్తున్నా. ఏం తెచ్చుకుంటామో చూద్దాం పదండి. మన సెకండ్ రౌండ్లో జపాన్ సూషీలు అండ్ రోబోస్ వచ్చేసినాయి. జరగరా అదే జపాన్ సూషీలు అయితే తెచ్చుకున్నా. అండ్ ఇవి ఎట్లుంటాయో చూద్దాం పట్టండి. నీదేంటి? నీది కూడా సూషీలేనా? గవ్వలు అవి తెచ్చుకున్నాడు బ్రో. అయితే సూషీలు అవి తెచ్చుకున్నా, పడేస్తాం. ఫస్ట్ సూషీ
బాగుంది. నెక్స్ట్ ఏం సుషి ఫిష్ది. ఇంకో సుషి. అవకాడో సీవీడ్ సుషి. ఆకు తింటావు ఎట్రా? ఆకు మా ఆకు నువ్వేం తింటావు? సో ఇప్పుడు మనం ఏం తినబోతున్నాం అంటే ఒక ఫిష్ ఇవేం తీసుకోవట్లేదు. తర్వాత సలాడ్స్, మష్రూమ్, ఆనియన్స్ అండ్ దీన్ని ఏమంటారు ఇవి మొత్తం కలిపేసి అవి ఉడికిచ్చి ఇస్తాము. సో మనం ఇక్కడ చూసుకుంటే ఇగో ఇక్కడ జస్ట్ స్టిర్ ఫ్రై చేస్తాను. ఇక్కడ హిందీ బాత్ కర్ సక్తే హై. అక్కడ చేపని కాలుస్తాను. సో నా చేప అక్కడ కాల్చారు. అండ్ ఇక్కడ నా వెజిటేబుల్స్ని స్టిర్ ఫ్రై చేస్తాను. జస్ట్ ఉడకబెట్టిండు, తర్వాత స్టిర్ ఫ్రై చేస్తాను. ఏదైనా సాస్ వేస్తాడు, గార్లిక్ సాస్ లాగా ఏదైనా గార్లిక్ సాస్. సూపర్ కదా, మళ్ళీ వేసి ఇస్తారు ఇక. చూడండి. థ్యాంక్ యూ. పాడేద్దాం కదండి. ఇవి తిన్నాక ఇక లాస్ట్కు డెజర్ట్స్ ఈ ఫ్రూట్స్ తిందాం ఇక. గైస్ ఇది నా ఫ్రూట్ బౌల్. చూసుకుంటే కివి, ఆరెంజ్, పైనాపిల్, ఫ్యాషన్ ఫ్రూట్, డ్రాగన్ ఫ్రూట్, పపాయ, అండ్ ఇది వచ్చేసి నా ఫిష్ అండ్ అవి కమాన్ ఇచ్చి పడేద్దాం. సో మా పక్క బెంచ్ అవుతుంది బర్త్డే. సో అయితే వచ్చి కేక్ కట్ చేపించేసి హ్యాపీ బర్త్డే మ్యూజిక్ అయితే ప్లే చేస్తారు. ఇక్కడ ఒక డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డెజర్ట్స్ ఉన్నాయి. ఇదేంటిది? కెరమ్ బ్రూలే అండ్ ఇది తిరామిసి. ఇవన్నీ యోగర్ట్తో చేసినాయంట. స్ట్రాబెర్రీస్ది, మ్యాంగోది, ఇదేంటో బిస్కెట్ ముష్ షాకోలా కేఫే, స్ట్రాబెరీ, క్రీమ్ అంటది, క్రీమ్ పైన కొట్టవా ఏమేమో తిరుగుతాండు. సరే కానీ ఇవన్నీ షాకోలా వెన్నెలా అంటది. తర్వాత మూస్ కెఫే. అమ్మ ఇవి నాకు మా వల్ల అయితే కావు కానీ లైట్ తీసుకుంటా. సో మీరు చూడవచ్చు గైస్ రెస్టారెంట్ ఎంత బాగుందో.
ఫ్యామిలీ బఫే లాగా, మొత్తం ఫ్యామిలీ లాగా పంజరంలో వేసిన చిలకల్లా ఉన్నాయి. అండ్ భలే అనిపిస్తుంది చూడ్డానికి. టేబుల్ చూడండి ఎంత నీట్గా ఆర్గనైజ్ చేసిర్రు, మస్తుంది కదా. అండ్ ఇది చాలా నీట్గా పెట్టిర్రు చూసుకుంటే, చాలా బాగుంది. అండ్ ఇది మొత్తం ఒక సిస్టము, ఇంతకుముందు నేను చూపెట్టింది. అండ్ ఇటంతా ఇంకొక నాన్ వెజ్ ఇండియన్వి, ఇదంతా జపనీస్, కొరియన్, జపనీస్ అది. భలే ఉంది కదా చూడడానికి. మీరు ఇక్కడ నుండి చూసుకుంటే వా వా ఎట్ ద టైమ్ ఆఫ్ బిల్లు కట్టే వేళలో. సో ఇప్పుడు ఇంత తిన్నాం కదా, ఎంత అయింది బ్రో బిల్లు చెప్తాడా? రైస్ లిక్విడ్ రైస్ రైస్ లిక్విడా 9,000 బ్రో. 9,000 ఎంత అయింది బ్రో బిల్లు? ఏంది 9,000? సో మా బిల్ వచ్చేసి 9,100 అయింది. అంటే 10,000 తిండి తిన్నాం ముగ్గురం కలిసి. అలా పూర్తి సాధకత చేసింది నేను ఉన్న బ్రో ఒక్కడే. సారా ఏంటిది ఇది? సార్ అది నాట్ సార్, అది డైజెస్టింగ్ లేదు, కట్టుబుడ్లేదు. నైట్ వ్యూ, సిటీ వ్యూ చూడడానికి అయితే వెళ్తున్నాము.
డిన్నర్ అయితే అయిపోయింది. నిమ్మలంగా ప్రశాంతంగా పోయి చూద్దాం పదండి. బయటకు వచ్చాము. చూసుకుంటే ఇక్కడ ఆర్కిటెక్చర్ అంతా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ ఇది నైట్ 10 అవుతుంది. ఈ 10 o'clockకి కూడా ఇక్కడ బయట పీపుల్ బార్లలో అండ్ పబ్బులలో అండ్ ఇది చాలామంది ఉంటారు అన్నట్టు. ఇది వీకెండ్లు వీక్ డేస్ అనే తేడా లేకుండా చాలామంది అలానే తిరుగుతూ ఉంటారు. సో మీరు చూసుకోవచ్చు. సో మీరు చూడండి మంచి పబ్ లైఫ్, లైక్ ఈ లైఫ్ అంటే నైట్ లైఫ్ అన్నట్టు. సో ఇదంతా ఇట్లనే ఉంటుంది, అందరు తాగుతూ ఉంటారు. అండ్ మంచిగా చూడండి, చిన్నపిల్లలేమో ఆడుకుంటూ ఉన్నారు, పెద్ద పిల్లలేమో ఇట్లా తిరుగుతూ ఉన్నారు రోడ్ల పైన. ఇక్కడ చూడండి సిటీ సెంటర్ ఇది. ఇట్లా బాగుంది. తర్వాత అక్కడ ఉంది రాచు, అక్కడ ఎంట్రెన్స్ దా బాగుంది బ్రో. ప్రతి ఒక్కరు అయితే కంపల్సరీ ఏదో కుక్కను ఏదో ఒకటి పెంచుకుంటా ఉంటాం. యూరప్ వీధుల్లో మనం. సో మీరు చూడొచ్చు చర్చు. ఇవన్నీ చాలా ఓల్డ్ చర్చిలు ఉంటాయి. నేను ఇంతమంది చెప్పినట్టు మేము జస్ట్ నడుస్తున్నాం, అట్లా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం చెప్పాలంటే. ఇక్కడనే లెఫ్ట్ అనుకుంటా. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఒక పెద్ద లైన్ అయితే కనబడుతుంది కదా. ఈ లైన్ అంతా ర్యాండమ్గా రోడ్డు మీద పోతుంటే పెద్ద లైన్ కనబడుతుంది. సో ఈ లైన్ ఏంటిదా అని చూస్తే అమోరినో అని చెప్పేసి ఐస్ క్రీమ్కి అమెరినో ఐస్ క్రీమ్ కోసం జనాలు ఇంత పెద్ద లైన్లో వెయిట్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ఉంది అండ్ ఇక బార్లు పబ్బులు. అండ్ ఇది రౌండ్ చూడండి ఇట్లా. ఇక వాడు యూనిసైకిల్ మీద పోతాను పిల్లగాళ్ళు ఇద్దరు. మ్యూజియం చూడండి ఎంత బాగుందో. సో నైట్ లైఫ్ అయితే ఇలా ఉంటాయి అన్నట్టు యూరోప్లో. చాలా బాగుంది అసలు. ఈ కార్ చూడండి భలే ఉంది. దీంతో గుద్దిన ఎవడు చావాడు, అందుకే దీనికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసరం లేదంట. నెంబర్ ప్లేట్ లేదు దానికి, ఫస్ట్ ఫియట్ వాళ్ళది. సో ట్రామ్ అంటారు ఇది సిటీలో. భలే ఉంది కదా, కలర్ఫుల్గా ఉంది ట్రామ్. సో ఇది గైస్ ఈరోజు వీడియో. అండ్ ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నా వీడియోని. మీ అందరికి నచ్చిందని అనుకుంటాను. గుడ్ నైట్. రేపటి నుండి మళ్ళీ సైకిల్లో పోరాటం.